Polynomial exercise 2లో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ దర్ కోఎఫిషియంట్స్. ఫస్ట్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఈక్వేషన్ ఏంటి? x² + bx + c ఫార్మేషన్లో ఉంటుంది. క్వాడ్రాటిక్ అంటే x పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఇచ్చింది x² - 2x - 8 ఫార్మేషన్లో ఇచ్చాడు. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? ఫైండ్ ద జీరోస్ అడిగాడు. జీరోస్ని ఫైండ్ చేయాలి. జీరోస్ని ఫైండ్ చేయడం అంటే మనం ఎక్స్ వాల్యూ ఏది పెడితే ఈ ఈక్వేషన్ మొత్తం జీరో అవుతుందో ఆ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అన్నట్టు. ఇప్పుడు ఆ ఇచ్చిన ఈక్వేషన్ x² - 2x - 8ని తీసుకున్నాం. దాన్ని -2xని 2 పార్ట్స్లో డివైడ్ చేసాము. -4x + 2xగా డివైడ్ చేసాము. x² - 4x + 2x - 8గా డివైడ్ చేయి. ఈ రెండిట్లోంచి xని కామన్ తీసాం. xని కామన్ తీస్తే x ఒకటి పోతుంది, ఈ x పోయి x - 4 మిగిలింది. ఈ రెండిట్లోంచి 2 కామన్ తీసాం. 2 కామన్ తీస్తే x మిగిలింది -4 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండిట్లోంచి x - 4 ఇక్కడ ఉంది, ఇక్కడ కామన్ తీసుకోవాలి. x - 4ని కామన్ తీసాం. ఇప్పుడు ఇక్కడ x - 4 పోతే ఏం మిగిలింది? x మిగిలింది. x - 4 పోతే ఏమైంది? +2 మిగిలింది. సో x - 4 x + 2 మిగిలింది ఈక్వల్ టు 0. మనం ఐడెంటిఫై చేయవలసింది ఏంటి? x వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఏ నెంబర్ పెడితే 0 అవుతుంది x వాల్యూ ఐడెంటిఫై చేయాలి. x - 4 = 0, x + 2 = 0. ఇప్పుడు xని ఇక్కడ ఉంచితే యువతలకి వెళ్తే 4 అవుతుంది, xని ఇక్కడ ఉంచితే యువతలకి వెళ్తే -2 అవుతుంది. అంటే x వాల్యూ 4 -2 వచ్చినాయి. ఈ రెండు వాల్యూస్ని పెడితే ఈక్వేషన్ అనేది 0 అవుతుంది. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. 4 ఒక్క వాల్యూ పెట్టి చేద్దాం. 4ని ఇక్కడ పెడితే x బదులు 16 - 4 2 = 8 - 8 16 - 16 0 అయిపోయింది. -2 వాల్యూ పెట్టి చూద్దాం. -2² అంటే 4 -2 × -2 అంటే +4 -8 అంటే 8 - 8 0 అయిపోయింది. అంటే ఈ రెండు వాల్యూలు వెరిఫై అయిపోయినాయి. అంటే x² - 2x - 8కి జీరోస్ ఎక్కడెక్కడ వస్తాయి? -2 4 దగ్గర వస్తాయని అర్థమైంది. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో? రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ చేద్దాం. వెరిఫికేషన్ చేస్తే మనకు 2 జీరోస్ వచ్చినాయి. జీరోస్ ఏమి వచ్చినాయి? -2 + 4 వచ్చినాయి. ఇప్పుడు -2ని ఆల్ఫా అనుకుని 4ని బీటా అనుకుందాము. ఆల్ఫా బీటా కింద తీసుకుందాం. వచ్చిన జీరోస్ రెండింటిని ఆల్ఫా బీటా తీసుకుందాము. ఫార్ములా ఉంది. కోఎఫిషియంట్స్కి జీరోస్కి రిలేటెడ్గా ఫార్ములా ఏంటంటే ఆల్ఫా + బీటా = కోఎఫిషియంట్ ఆఫ్ x / కోఎఫిషియంట్ ఆఫ్ x². ఆల్ఫా వాల్యూ ఎంత? -2, బీటా వాల్యూ ఎంత? 4, బీటా వాల్యూ +4 ఈక్వల్ టు ఇవి వెరిఫై చేస్తాం. -2 కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ అంటే b వాల్యూ అని -2 ఉంది, x² కోఎఫిషియంట్ 1 ఉంది. కాబట్టి -2/1 ఇక్కడ రాయలేదు. 1 ఉంటే అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ -2లో +4 చేస్తే 2 అయింది, -2 అయింది. అంటే ఇది ప్రూవ్ అయింది రెండింటికి. రెండో ఫార్ములా వెరిఫై చేయడానికి ఆల్ఫా బీటా = కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². కాన్స్టెంట్ టర్మ్ x² + bx + cలో ఇందాక కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఇచ్చాడు? ఇందాక ఈక్వేషన్లో -8 ఇచ్చాడు. ఆల్ఫా వాల్యూ -2 తెలుసు, బీటా వాల్యూ 4 తెలుసు, కాన్స్టెంట్ టర్మ్ -8 తెలుసు, కోఎఫిషియంట్ x²ది 1 తెలుసు. అప్పుడు -2 × 4 = -8/1 -8 = -8 వెరిఫై అయింది.